rejected of his brethren. What did he do? గుర్తుంచుకోండి, అతని అన్నుల చేత అతను తృణీకరించబడిన తర్వాత అతను ఏమి చేశాడు? He got a Gentile wife. He got an Egyptian wife. అన్యురాలని వివాహము చేసుకున్నాడు, ఐగుప్తురాలని భార్యగా చేసుకున్నాడు. When Jesus was cut off from his brethren back here, the Jews, he married a Gentile bride. అక్కడ వెనకాల తన సహోదరులైన యూదులతో యేసు కొట్టివేయబడి అన్యుల పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. But now, after years, after children had been born, he's from Manasseh. He had a family. అయితే సంవత్సరాల తర్వాత అతనికి బిడ్డలు పుట్టిన తర్వాత, ఎఫ్రాయిము మనుష్యులు పుట్టిన తర్వాత అతడు ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. Then one day, his brethren come to visit him. ఆ తర్వాత ఒకానొక దినాన అతని దర్శించుటకు అతని అన్నులు వచ్చారు. Watch. We know the story, how he put the little thing in there to send back. మనకు కథ తెలుసు, గమనించండి. అతడు ఆ చిన్న వస్తువును అక్కడ పెట్టి దాన్ని తిరిగి పంపినది. And act like he couldn't even speak their language. Had an interpreter for the Hebrew when he was a Hebrew himself. వారి యొక్క భాషను మాట్లాడలేని వానిగా నటించుట. అతడు హెబ్రీయుండి హెబ్రీల కోసం ఒక అనువాదికుని ఉంచుట. And their brother come down. They didn't know him. వారి అన్నలు వచ్చారు, అతన్ని వారు ఎరగలేదు. He was a mighty prince. అతను ఒక మహోన్నతుని మహారాజు. And right now, Christ visits the Jews, heals their sick and stuff, and they still don't know who he is. Amen. That Messiah. ఇప్పుడైతే క్రీస్తు యూదులను దర్శించాడు, వారి రోగులను స్వస్థపరిచాడు, మొదలగు కార్యాలను చేశాడు. అయినప్పటికీ ఆయన ఎవరైనది, ఆ మెస్సయ్య ఎవరైనది వారు గుర్తుపట్టలేదు. Let's begin 27th verse of the 44th chapter. మనం ఇప్పుడు 44వ అధ్యాయము 27వ వచనం ఆరంభిద్దాము. And my servant, my father, said unto us, You know that my wife bare me 2 sons. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనినని మీరెరుగుదురు. And one of them went out from me. వారిలో ఒకడు నా ఎదురు నుండి వెళ్లిపోయిను. That was Joseph, the very one they were talking to. అతడు యోసేపు, ఎవరితో మాట్లాడుతున్నాడో అతడే. And I said, Surely he is torn to pieces, and I saw him not since. అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడిననుకుంటుని, అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. And if you take this also from me, and mischief befall him, you shall bring down my gray hairs with sorrow to the grave. మీరు నా ఎదుటి నుండి ఇతను తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించినలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. They had little Benjamin down there, his little brother. అక్కడ వారి చిన్న తమ్ముడైన బెన్యామీను, అతని చిన్న తమ్ముడును ఉన్నాడు. You know who Benjamin represents? బెన్యామీను ఎవరికి పోలికో మీకు తెలుసా? This new bunch of real genuine Jews that's gathered there now to make that 144,000 this race is coming up. ఆ 144,000 మంది అక్కడ పురోగవుటకు ఈ నిజమైన వాస్తవమైన యూదులు వారు, ఈ జనాంగం పుట్టుకొస్తున్నది. Not these Wall Street crooks. No. That's more cannon fodder. ఈ వాల్ స్ట్రీట్ దోటికర్రలు కాదు 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 అది కాలిపోయి మిగిలిన తుపాకీ మందు కంటే మిన్నైనది. Them ain't Jews. వారు యూదులు కారు, వారు యూదులు కారు. The real Jews are these little Benjamins coming up and down here. They never even heard the word of Jesus Christ. నిజమైన యూదులు ఇక్కడి నుండి పుట్టుకొస్తున్న ఈ చిన్న బెన్యామినీలు ఏనాడు యేసుక్రీస్తు వాక్యమును విననివారు. Now therefore come unto me, and thy father and my father, and the lad be not with us, seeing that his life is bound up in the lad's life. కావున నా తండ్రి యొద్దకు మరియు నీ తండ్రి యొద్దకు నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని యెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకున్నది కనుక God's own life is bound with Israel. దేవుని యొక్క సొంత ప్రాణము ఇశ్రాయేలుతో పెనవేసుకుని ఉన్నది. He's married to her. ఆయన ఆమెతో వివాహము చేసుకున్నాడు. We're going to get to that in a few minutes if the Lord willing. Amen. ప్రభుచితమైతే కొద్ది నిమిషాల్లో అందులోకి వెళ్ళబోతున్నాము. He's married to Israel. ఆయన ఇశ్రాయేలు వివాహము చేసుకున్నాడు. His life is bound to her just as I'm bound to Miss Branham back there, my wife. And you're bound to your wife.
ఆయన ప్రాణము ఆమెతో పెనవేసుకుని ఉన్నది. ఏ విధముగా అక్కడ వెనకాన ఉన్న శ్రీమతి బ్రెన్హామ్తో నేను పెనవేసుకుని ఉన్నానో, మీరు మీ భార్యలతో ఎలాగ పెనవేసుకుని ఉన్నారో అలాగూ మీ ప్రాణం అందులో చుట్టబడి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలును వివాహము చేసుకున్నాడు. ఏంటది? యాకోబు చెప్పాడు, నా ప్రాణము ఈ చిన్నవానితో పెనవేసుకుని ఉన్నదని, చుట్టబడి ఉన్నదని చెప్పాడు. ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవడం అతను చూడగానే యోసేపు ఆ చిన్నవాడిని తన యొద్ద ఉంచుకోబోతున్నాడు. తెలుసా, మనకు ఆ కథ తెలుసు. అతను చనిపోవును. అతని యొక్క తండ్రి అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసులైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదము. ఇప్పుడు రూబేను ఇవ్వనయున్న ఆ వినతిని వినండి. తమ దాసుడైన నేను ఈ చిన్నవారిని గూర్చి నా తండ్రికి పూటబడి, నీ యొద్దకు నేనతనిని తీసుకుని రానియడలా నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితని. కాబట్టి తమ దాసునైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. చూశారా, సాక్షాత్తు తన తమ్ముడైన యోసేపు ఎదుట అతను నిలబడి ఉన్నాడు. ఇతడు యోసేపు, అతడు ఇతనికి తెలియదు. ఆ 1000 పాలన ఆరంభమగు వరకు ఆగు సహోదరుడా. ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి, ప్రభువా అని అతడు ఒప్పుకోవటం వినండి. ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కాని నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళని ఎడలా నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. బ్రతిమిలాడుట, తన సొంత ప్రాణమిచ్చుట. అక్కడ యూదులు తమ హస్తాలు చాచి ఎలాగు నిలబడగలగరు? గమనించండి, 45వ వచనం గమనించండి, జాగ్రత్తగా వినండి, ఇది పోగొట్టుకోవద్దు. Joseph could not refrain himself before all them that stood with him. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అణచుకున్న జలక. సహోదరుడా, అదే పాపములకు అంతమగునది, అవిశ్వాసము చెదిరిపోబోతున్నది. నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. ఏంటది? చివరకు తన స్వంత భార్యతో సహా భవనము లోపలికి వెళ్లిపోయినది. The bride in glory while Jesus returns. We'll get into it here. To make himself known. ఆహా, యేసు తిరిగి వచ్చి తను తాను కనపరుచుకున్నప్పుడు పెళ్లి కుమార్తె మహిమలో ఉండును. అందులోనికి మనం వెళ్దాం. And he wept aloud. అతడు ఎలుగెత్తి ఏడవగా, Joseph just couldn't hold it any longer. He screamed out. యోసేపు ఇక ఆపు చేసుకోలేకపోయాడు. అతను పెద్దగా ఏడ్చాడు.
and the Egyptians and the house of Pharaoh heard it. ఐగుప్తులను ఫరో ఇంటి వారును వినిరి. Come back over into the palace. Amen. They heard Joseph screaming. నేరుగా వెనక భవనంలో యేసేపు ఏడుస్తున్నాడని వారు విన్నారు. And that was a type of Christ meeting the Jews. అది క్రీస్తు యూదులను కలుసుకున్నప్పుడు ఒక పోలికై ఉంటున్నది. That he knows he blinded them so that we can have a chance. అనగా మనము చూడగలందులకు ఆయనే వారిని అందురుగా చేశాడని ఆయనకు తెలుసును. But when he comes to them again, sin of Israel will be over. అయితే వారి యొద్దకు ఆయన మరలా వచ్చినప్పుడు ఇశ్రాయేలుల పాపము నివారణ అవుతున్నది. And Joseph said unto his brethren, I am Joseph. యోసేపు అతని సహోదరులతో నేను యోసేపును అనెను. What do you think Jesus will say? యేసు ఏమని చెప్తాడని మీరు అనుకుంటున్నారు? I am your Messiah. I am the one that you crucified. నేను మీ మెస్సయ్యాను, మీరు సిలువ వేసిన వాడును నేనే. Does my father yet live? నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? And his brothers could not answer him, for they were troubled at his presence. అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. Oh, I got to stop here just a minute. నేను ఒక నిమిషం ఇక్కడ నిలుపు చేయవలసి ఉన్నది. Let's turn over to Zechariah, the 12th chapter. జకరియా 12వ అధ్యాయం తిప్పుదాం. Turn with me now to the book of Zechariah, the 12th chapter of Zechariah. నాతో కలిసి జకరియా పుస్తకం 12వ అధ్యాయం తీయండి. And maybe I'm taking a little too much time and starting preaching on this, but I hope not. బహుశా దీని మీద నేను ఎక్కువ సమయము కొద్దిగా తీసుకుంటున్నాను అనుకుంటున్నాను, కాదు కదా? And I want you to get it so bad. ఎంతో కష్టంతో మీరు దీన్ని పొందాలని నేను అనుకుంటున్నాను. Zechariah, let's get the 12th chapter of Zechariah and see what he's going to say now when he stands before his brethren. జకరియా 12వ అధ్యాయం తీసి ఆయన తన సహోదరుల ఎదుట నిలబడినప్పుడు ఏమి చెప్పాడో చూద్దాం. Zechariah 12 and the 10th. జకరియా 12:10. Making the end of sin now. All right. పాపమును నివారణ చేయుట మంచిది. 12th chapter and 10th verse. 12వ అధ్యాయము 10వ వచనము. Notice. And he's speaking here of the remnant. గమనించండి, ఇక్కడ శేషించిన వారితో అతను మాట్లాడుతున్నాడు. The siege of Jerusalem, the beast and the armies is tucked away, and so forth. యెరూషలేము యొక్క ముట్టడి, క్రూరమృగము, సైన్యము మొదలగినవి తీసివేయబడును. All things will become to the end now. అన్ని కూడా ఇప్పటికి అంతమైపోతవి. This is almost to the millennium, fixing to start the millennium right now. ఇది సరిగ్గా 1000 ఏండ్ల పాలన మొదలవుతున్నది. And I will pour upon the house of David and upon the habitations of Jerusalem the spirit of what? Grace. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను నేను కృమ్మరింపగా. ఏంటది? Amen. Amazing grace. ఆమేన్. అద్భుతకరమైన కృప Upon the house inhabitants of Jerusalem, యెరూషలేము నివాసుల మీదను Daniel's holy city, దాని యొక్క పరిశుద్ధ పట్టణము the spirit of grace and of supplications, కృప ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా. and they shall look upon me whom they have pierced, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి and they shall mourn for him as one mourneth for his only son, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా, and shall be in bitterness for him as one that is in bitterness for his firstborn. తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించుదురు. Listen what a mourning that'll be when he stand there making himself known to them like Joseph did. Listen. వినండి, యోసేపులే ఆయన అక్క నిలబడి వాటిని ఆయన తెలియచేయనప్పుడు అది ఎటువంటి ప్రలాపమవుతుందో వినండి. And in that day shall there be such great mourning in Jerusalem as the mourning of హదా దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినము యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. I can't pronounce that name. Hadadrim. హదా, నేను సరిగా దాన్ని పలకలేకున్నాను,
HADADRIMO. Hadrimmon in Midia. హదద్రిమోను. మెగిద్దోను లోయలో హదద్రిమోను. And in the land shall be mourning, every family apart. దేశ నివాసులందరూ ఏ కుటుంబము ఆ కుటుంబమునకు ప్రలాపింతురు. The family of the house of David apart and their wives apart. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, And the family of the house of Nathan apart and their families apart. నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను వారి కుటుంబములు. The house of Levi and their wives and families apart. Simeon and theirs apart. లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, And all the families that remain, every family and their wives apart. వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబము వారు. They'll be so ashamed of themselves when they stand there and see that very one that they crucified in the night, standing there, their own precious Joseph. ప్రశస్తమైన తమ స్వంత యోసేపే తాము స్వీకరించి శిలువ వేసిన సాక్షాత్తు ఆయనే ఆయన యొద్ద నిలవబడి వారెంతగానో సిగ్గుపరచబడతారు. There'll be such mourning, they'll say, where did you get those scars? ఎంతో ప్రలాపం అక్కడ ఉంటున్నది. నీ చేతులకు గాయములేంటి అని వారు అడగగా, He said, in the house of my friends. నా స్నేహితుల ఇంటిలో నాకు కలిగినవి అని ఆయన చెప్పాడు. See what I mean? చూశారా నా అర్థమేంటో? To make an end of sin, of unbelief. పాప నివారణ చేయుట అవిశ్వాసానికి. That's what he's coming for. అందుకై ఆయన వచ్చాడు. And this 70th year of Daniel, 70th week rather, ఈ దానియేలు 70వ సంవత్సరంలో లేక 70వ వారంలో coming to make an end of sin, put it away. పాపము నివారణ చేయుటకు వచ్చును, అది తీసివేయుటకై. You understand now? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? What's the first? To finish the transgression, to make an end of sin. మొదటిది ఏది? తిరుగుబాటును మాన్పుట, పాపము నివారణ చేయుట. Number 3, to make reconciliations for iniquity. Use writing it down. సంఖ్య 3, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును. ఇది వ్రాసుకుంటున్న మీరు సంఖ్య 3. I had about 6 other scriptures there, but I just passed over it because it's hot. అక్కడ సుమారు 6 లేఖనాలు ఉన్నవి. అయితే ఎండగా ఉన్నది కనుక నేను ఇది అలా దాటుతున్నాను. We don't want to take too much time. ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవట్లేదు. I want to get as much of it as I can, but not hold you too long. All right. నేను ఎంత త్వరగా తీయాలో అంత త్వరగా తీస్తాను. అయితే మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచను. మంచిది. To make reconciliations for iniquity. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును. Iniquity is doing wrong, as they did at the cross. దోషము అనగా తప్పు చేయుట, సెలవు యొద్ద వారు చేసినట్టు. He made reconciliations, but it will not be applied to them. ఆయన సమాధానపరిచాడు, అయితే అది వారికి వర్తించదు. It was not applied to them. Why? అది వారికి వర్తించదు. ఎందుకనగా Because they were blinded and could not see it. ఎందుకనగా వారు గుడ్డివారై ఇది చూడలేకపోయారు. And why did they blind? ఎందుకని వారు గుడ్డివారయ్యారు? You say, well, maybe today because I'm blind. You're willfully blind. ఒకవేళ నేను గుడ్డివాడయ్యాను కాబట్టి అని నీవు చెప్తావు. నీ ఉద్దేశపూర్వకంగా గుడ్డివాడవు. They were blind because God blinded them, but you're blind because you're willfully blind. వారు గుడ్డివారయ్యారు ఎందుకంటే దేవుడు వారిని గుడ్డివారిగా చేశాడు. అయితే నీవు గుడ్డివాడవు, కారణం నీవు ఇష్టపూర్తిగా గుడ్డివాడవయ్యావు. There's no reconciliation for you. నీకైతే మరలా సమాధానము లేదు. If you believe not, I am He, said Jesus, you'll die in your sins. That's right. నేను ఆయనని మీరు నమ్మకపోతే మీరు మీ పాపములో నుండి చనిపోతారు. యేసు చెప్పాడు, అవునా? Now, let's turn back to Zechariah again, the 13th chapter. తిరిగి మనము జకరియా 13వ అధ్యాయం తిప్పుదాము. Now, let's listen here. Make reconciliation. ఇక్కడ విందాము, సమాధానపరచుట. Now, I was looking for someone here to hear this, but maybe the Lord will get it some way. ఒకరు దీన్ని వినాలని ఎదురు చూస్తున్నాను. ఇది వినాలని అయితే ఒకవేళ ప్రభువే ఒక విధంగా తెచ్చును. In that day there shall, in that day. ఆ దినమున, ఆ దినాన Dr. Schofield has here in his footnotes or his paragraphs, headings, the remnant, the repented remnant pointed to the cross.
డాక్టర్ స్కోఫీల్డ్ ఇక్కడ తన యొక్క వివరణ భాగంలో లేక వరుస చూపు దారిలో పశ్చాత్తాప్తులైన శేషించిన వారు సిలువ వైపు చూపుతున్నది. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును. దోషమంటే నీవొకటి బాగుగా ఎరిగి ఉండి అది నీవు చేయకూడదని నీవు ఎరిగి ఉండి నీవు చేసిన తప్పు. నా హృదయములో నేను పాపమును దోషమును లక్ష్యము చేసినలా దేవుడు నా మనవి వినకపోవును. ఇప్పుడు జకరియా 13వ అధ్యాయము 1వ వచనంలో ఆరంభిద్దాం. A fountain open in the house of David and to the inhabitants of Jerusalem for sin and uncleanness. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. There shall be a house open. ఒక ఇల్లు తెరవబడును. Go ahead, we can just read it on down. I want you to mark that so you will read it. ముందుకు సాగు, ఇంకా క్రింద చదువుదాం. మీరు అది చదవాలని దాన్ని గుర్తించాలని నేను కోరుతున్నాను. But now I've got marked out here to start at the 6th verse and read to the 10th. అయితే 6వ వచనం నుండి ఆరంభించి 10వ వచనం వరకు చదువుటకై నేను గుర్తుపెట్టుకున్నాను. All right, let's read now and see. Read to the 9th, brother. మంచిది, మనం చదివి చూద్దాము 9 వరకు. And one shall say to him that what are these wounds in thy hand? నీ చేతులకు గాయములేమని వారు అడుగగా, Then he shall answer those which I have answered those with which I was wounded in the house of my friends. ఇప్పుడు మనం చూద్దాం. వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములను చెప్పును. Awake, O sword, against the shepherd and against the man that is my fellow, saith the Lord of hosts. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. Smite the shepherd and the sheep shall be scattered. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. And I will turn my hand upon the little ones. చిన్నవారి మీద నేను నా హస్తముచుదును. Now Jesus quoted that scripture. See? యేసు ఆ లేఖనాన్ని గుర్తు చేశాడు. అవునా? Smite the shepherd and scatter the sheep. గొర్రెల కాపరిని కొట్టుము, గొర్రెలు చెదిరిపోవును. But notice the next paragraph. అయితే ఆ తరువాత వరుసని గమనించు. He just quoted that much of it. అయితే అది మాత్రమే ఆయన గుర్తింపు చేశాడు. But watch what the next sentence of it says, the next part of it. అయితే ఆ తరువాత భాగం ఏం చెప్తుందో ఆ తరువాత వచ్చిన మీదో గమనించు. And I will turn my hand to the little ones. చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. What? The Benjamin group that's coming up now. ఏంటి అది? బెన్యామీను వర్గం ఇప్పుడు వస్తున్నది. I will turn my hand to the little ones. చిన్నవారి మీద నా హస్తముంచుదును. Smite the shepherd, first Israel, smote the shepherd, scattered the sheep to all the world. గొర్రెల కాపరిని కొట్టుము. మొదట ఇశ్రాయేల్ గొర్రెల కాపరిని కొట్టాను. ప్రపంచమంతా గొర్రెలు చెదిరిపోయినవి. But God said, I will turn my hand back to get them little ones at the last time. అయితే దేవుడే చెప్తున్నాడు, నా చేయిని వెనుకకు తీసి కడవరి దినములలో చిన్న వాటిని తీసుకుని వచ్చేదను. When reconciliation for iniquity has been made. ఎప్పుడు? దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడినప్పుడు. Israel will be saved, every one of them. ఇశ్రాయేలు ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. Let's turn to Isaiah. Isaiah, the 66th chapter of Isaiah. యెషయా తీద్దాం. యెషయా 66వ అధ్యాయం యెషయా. And read just for a moment and see what God says about Israel being saved. How long it will take to save Israel. ఓ క్షణం చదువుటి కొరకు ఇశ్రాయేలు రక్షింపబడుదురు అని దేవుడు చెప్పి ఉన్నది చూద్దాం. ఇశ్రాయేలును రక్షించుటకు ఎంతకాలం పడుతుంది? Watch how quick it'll come. అది ఎంత త్వరగా వస్తుందో చూడు, గమనించు. In Isaiah, the 66th chapter and the 8th verse. యెషయా 66వ అధ్యాయం 8వ వచనం. If you want to read it all right. మీరు మొత్తం చదవాలనుకుంటే
మంచిది, చదవండి. Who has heard such a thing? Who has seen such a thing? Shall the earth be made and bring forth one day, in one day? For as soon as Zion travaileth, she brought forth her children. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చలునా? ఒక్క నిమిషములో ఒక్క జనము జన్మించునా? సియోనుకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. As soon as Zion saw that that was their Messiah, she was born again. Hallelujah. In one day. వారి యొక్క మెస్సయ్య ఆయనే అని సియోను ఎరుగగానే ఒక్క రోజులో ఆమె తిరిగి జన్మించును. Make reconciliations for sins and to make reconciliations for iniquity, uncleanness. Oh my! పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయును, అపవిత్రత నిమిత్తము దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. They did that what was evil, that which was wrong. తప్పును కీడును వారు చేశారు. Reconciliations was made for their iniquity. వారి దోషానికి ప్రాయశ్చిత్తము జరిగినది. Number 4, to bring in everlasting righteousness. సంఖ్య 4, యుగాంత వరకు ఉన్నటి నీతిని బయలుపరచుటకును. That's the fourth thing that he come for. The fourth, what he's come to do. ఆయన వచ్చినటువంటి 4వ కారణం అది. 4వది ఆయన ఏమి చుటికే వచ్చాడు? To bring in everlasting righteousness, make an end to sin, reconciliation, and to bring in everlasting righteousness. యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, పాపమును నివారణ చేయుటకును, ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంత వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకును. When Israel's transgressions had come to an end, when Israel's transgression, ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును మాన్పుటకు. now we're going to, I want you to catch this, because when we bring that woman and the dragon cast out, you're going to come right back to this same scripture again. మీరు ఇది పట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మనము ఆ స్త్రీని ఘటసర్పము పడద్రోయబడుటను అది తెచ్చినప్పుడు తిరిగి ఇదే లేఖనం యొద్దకు మీరు రావాల్సి ఉంటున్నది. Be sure to put it down. తప్పక మీరు ఇది గుర్తు పెట్టుకోనండి. When Israel's transgression has come to an end, Satan, who is their accuser and our accuser, Satan will be sealed up in the bottomless pit. ఇశ్రాయేలీయుల తిరుగుబాటు మాన్పుట వచ్చిన వెంటనే వారి మీదను మన మీదను నేరారోపణ చేయు సాతానుడు అగాధములో బంధించబడతాడు. When what? ఎప్పుడు ఏంటి? When bringing in everlasting righteousness, something that cannot end. యుగాంత వరకు ఉండునట్టి నీతిని బయలుపరచబడినప్పుడు హంతములేని ఒక్కటి అదే. All that caused unrighteousness will be done away with. అదంతా కూడా అవినీతిని లేకుండా చేస్తున్నది. Let's get Revelations, the 20th chapter, the 13th verse, just a minute, and let's read here just a minute. ఓ నిమిషం. ప్రకటన 20వ అధ్యాయం 13వ వచనం. ఒక్క నిమిషం మనం ఇక్కడ చదువుదాం. Revelations 20 and 13. ప్రకటన 20 మరియు 13. No, I beg your pardon. Revelations 1 to 3 it is. కాదు, క్షమించండి. ప్రకటన 1 నుండి 3 వరకు అది. I didn't see that little mark between it. My perspiration here gets in my eyes. ఆ మధ్యనున్న ఆ చిన్న గుర్తు నేను చూడలేదు. నా చెమట నా కళ్ళల్లోకి వచ్చినది. Revelations, the 20th chapter, and let's see. ప్రకటన 20వ అధ్యాయం చూద్దాం. And I saw an angel come down from heaven having the keys to the bottomless pit and a great chain in his hand. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అఘాతము యొక్క తాళపు చెవి కల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చును చూచితిని. He laid hold on the dragon, that old serpent, which is the devil and Satan, and bound him 1,000 years. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి And cast him into the bottomless pit and shut him up. అగాధములో పడవేసి అగాధమును మూసి And set a seal upon him that he should deceive the nation no more until the 1,000 years should be fulfilled, and after that must be loosed a little season. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు
ఇక జనములను మోసపరచకునున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. Make an everlasting, bring in everlasting righteousness. యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట. Satan in the bottomless pit. సాతానుడు అగాధములో ఉన్నాడు. And when he does that and seals up the devil, which has deceived the people, ఆయన అది చేయనప్పుడు జనములను మోసపరిచిన దయ్యమును ఆయన ముద్రించును. now let's turn back to Habakkuk, the 2nd chapter. Habakkuk, the 2nd chapter. మనము ఇప్పుడు హబక్కూకు 2వ అధ్యాయం తీద్దాం. And now we're going to see why he sealed up this old serpent and what it was done for and what takes place immediately after he is sealed up. ఎందుకు ఆయన ఈ ఆది సర్పమును ముద్రించినది, అదేమి చేసినది, దానిని ముద్రించిన వెంటనే ఏమి జరిగినది మనం ఇప్పుడు చూడబోతున్నాం. I like this, don't you? నేను ఇది ఇష్టపడుతున్నాను. మరి మీరు? It brings us to a knowledge of something. అది మనకు ఒక విధమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నది. Habakkuk, the 2nd chapter and the 14th verse, I believe it is. I want to read. హబక్కూకు 2వ అధ్యాయం 14వ వచనం అని అనుకుంటున్నాను. నేను అది చదువుతాను. When this takes place, watch. ఇది జరిగినప్పుడు గమనించండి. For the earth shall be filled with the knowledge and the glory of the Lord as the waters covers the sea. Hallelujah. Amen. Thank you. ఎలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. In other words, when the enemy has been put away, Amen. the end of sin has come. The bringing in of everlasting righteousness has come. మరో మాటల్లో శత్రువు తీసివేయబడిన తర్వాత పాపానికి అంతం వచ్చినప్పుడు యుగాంతం వరకు ఉన్నట్టు నీతి లోపలికి వస్తుంది. Satan is sealed up in the bottomless pit, and the knowledge of the Lord shall cover the earth as the waters covers the sea. సాతాను అగాధములో బంధించబడతాడు. ప్రభు యొక్క జ్ఞానము జలములతో సముద్రము కప్పబడినట్టు ప్రభు యొక్క జ్ఞానము భూమిని కప్పుతుంది. Amen. Glory to God. It's coming, brother. It's coming. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అది రాబోతుంది సహోదరుడా, అది రాబోతున్నది. Women will be ladies and men will be gentlemen. Amen. స్త్రీలు సంస్కారవంతులైన స్త్రీలవుతారు, పురుషులు గౌరవస్తులవుతారు. ఆమేన్. When the knowledge of the Lord shall fill the earth and sea and sky, ప్రభు యొక్క జ్ఞానము భూమిని సముద్రమును ఆకాశమును నింపినప్పుడు oh, my heart is growing, crying for that day of sweet release. ఓ నా గుండె మూలుగుతూ మొరపెడుతున్నది ఓ ఆనందకరమైన విడుదల రోజు కొరకై. When our Jesus shall come back to earth again. Amen. మన యేసు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు అలా ఉంటుంది. ఆమేన్. All right. Now, the millennium then is on. మంచిది. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలన జరుగుతున్నది. That's when the millennium, when the city is to be built. అదే 1000 ఏండ్ల పాలన, పట్టణము కట్టబడుట. Fourth, I have about 6 more scriptures, but we'll hurry. 4వది, నాకు ఇంకా 6 లేఖనాలు ఉన్నవి, అయితే మనం త్వరపడదాం. Now when we come back, I'll pick up these other scriptures, but just get you a general idea. మనం తిరిగి వచ్చినప్పుడు ఈ ఇతర లేఖనాలు నేను ఇస్తాను, అయితే సాధారణ తలంపు మీరు కలిగి ఉండుట కొరకై ఇది. Number 5, to seal up the vision and prophecy. సంఖ్య 5, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. Here you shall come to seal the vision and prophecy. చూశారా, ఆ దేవదూత దర్శనం ప్రవచనము ముద్రించుటకు వచ్చి ఉండెను. I hate to say this, but some great writer I was reading about the other day, if he didn't have that messed up. He said what it was, just to show how stupid. ఇది చెప్పుటకు నేను అసహ్యపడుతున్నాను. క్రితమ దినము నేను చదువుతున్న దాన్ని గూర్చి ఒక గొప్ప రచయిత దాని అతను తారుమారు చేయకున్నట్లయితే బావుండును. అదేంటో అతను చెప్పాడు. ఎంత బుద్ధిహీనతతో చూయించుటకు. Excuse me, I don't mean to. Forgive me, I don't mean to. I really didn't. క్షమించండి,
అది చెప్పాలని నా భావం కాదు, మన్నించండి, అది నా భావం కాదు, నిజంగా అది కాదు. No. A man without anointing. See? కాదు, అభిషేకం లేకుండానే ఒక మనిషి. చూశారా? The man said, you see here, that visions and prophecy was always allowed to the Jewish church. ఆ మనుషుడు ఇలాగ చెప్పాడు, మీరు చూడండి, దర్శనాలు ప్రవచనాలు ఎప్పుడు కూడా యూదా సంఘానికి అంగీకరించబడినవి అని. And said from Daniel's time on, when Daniel comes, it meant that they would have no more visions or no more prophecy. ఇంకా చెప్పాడు, దానియేలు కాలం మొదలుకొని దానియేలు వచ్చినప్పుడు దాని అర్థం వారికి ఇక దర్శనం లేదు, ఇక ప్రవచనము లేదు అని అర్థం. That all these things today that they talk about not having visions and prophecy was all a thing of the devil. That there was no such a thing as visions and prophecy. ఈ దినాన వారు మాట్లాడదంతా అనగా దర్శనాలు ప్రవచనాల గురించి అదంతా దయ్యము సంబంధించినవే, దర్శనాలు ప్రవచనాలు అనునవి లేవు అని అన్నాడు. Brother, there were dozens of prophets after Daniel. సహోదరుడా, దానియేలు తర్వాత డజన్ల కొలది ప్రవక్తలు ఉన్నారు. And there was John the Baptist, there was Jesus Christ, there was the prophets to the New Testament. బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, There was visions, there was angels. దర్శనాలు ఉన్నవి, దేవదూతలు ఉన్నారు. How in the world can a man say that? Help us, Lord. లోకములో ఒక మనిషి అది ఎలాగ చెప్పగలుగుతాడు? But you see, that was a selfish motive to trying to push something over on the people to make a little church doctrine, a little petty thing to become a reality to the people. అయితే గమనించండి, ప్రజల్లోకి ఒక నెట్టడానికి కొరకై అది స్వార్థత్వంతో కూడినది. సంఘం యొక్క చిన్న సిద్ధాంతం చేటుకో, ఒక చిన్న హీనమైనదిగా చేటుకో ప్రజల్లో అది వాస్తవం చేస్తారు. If the people haven't got the Holy Ghost, they'll be deceived by it. ప్రజలకు పరిశుద్ధాత్మ లేకపోతే దాని ద్వారా వారు మోసపరచబడతారు. Now, let's not take what some man said. ఒక్క మనిషి చెప్పినది మనము తీసుకోవద్దు. There's not a scripture to prove that. అది రుజువు చేయటానికి లేఖనము లేదు. So how could I take that? కనుక నేను అది ఎలాగ తీసుకోగలుగుతాను? Well, let's find out what really is the sealing up. వాస్తవంగా ముద్రించునగా ఏదో మనము కనుగొందాము. What? He come to do that, to seal up the vision and the prophecy. గమనించండి, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతడు వచ్చి ఉన్నాడు. Now, let's just turn right back to the book of Daniel, where we was at. మనం ఇప్పుడు ఎక్కడున్నామో నేరుగా దానియేలు పుస్తకం తీద్దాం. Over in the book of Daniel, we will find out just what it says. అక్కడ దానియేలు పుస్తకములో అక్కడ ఏమి చెప్పబడినదో మనం కనుగొందాం. Now, let's turn to Daniel, the 12th chapter. దానియేలు 12వ అధ్యాయం తీద్దాం. Now, as we get to Daniel 12, ఇప్పుడు మనము దానియేలు 12వ అధ్యాయం తీస్తుండగా now we can begin and read from, when you go home, I want you to read the first verse on. ఆరంభిద్దాము. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 1వ వచనం నుండి చదవాలని నేను కోరుతున్నాను. Let's just read from the first verse down to the 4th. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. And at that time Michael shall stand, the great prince, which will stand for the children of thy people. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. Now this is at the end time. ఇది అంత్యకాలమందు. And there shall be a time of trouble, such as never was since the nation. ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. That's when the Antichrist, this first seal rider, goes forth when he takes place. అది అంత్యక్రీస్తు ఈ మొదటి ముద్రలో స్వారీ చేయుచునుట అతడు స్వీకరించున్నప్పుడు Even until this time, ఈ కాలం వరకు కూడా not at the time that when Titus took the walls of Jerusalem, that was only at one place. యెరూషలేము గోడలను తీతు స్వాధీనం చేసుకునే కాలము కాదు, అది ఒక స్థలములోనే జరిగినది. Watch when this Antichrist, that prince that was to come, watch when he comes. ఈ అంత్యక్రీస్తుని గమనించు, రాబోతున్న ఆ అధిపతిని అతడు వచ్చినప్పుడు గమనించు. Even to the same time. And at that time thy people shall be delivered, every one that's found written in the book. ఈ కాలం వరకు అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. Amen. Thy people, Israel, shall be written in a book. హల్లెలూయా. నీ జనులు ఇశ్రాయేలీయులు గ్రంథమును దాఖలవుతారు. And many of them that sleep in the dust of the earth shall awake, some to everlasting life and some to shame and everlasting contentment. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు,
కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలు కొందరు. How in the world could that have been when Titus took the walls of Jerusalem? యెరూషలేము గోడలను తీతు తీసుకున్నప్పుడు అదెలా సాధ్యపడగలదు? How could it have been? అది ఎలాగు కాగలదు? It couldn't be. అది కాలేదు సుమా. See, he's speaking of the end time at the resurrection. గమనించండి, అతడు కడవరి కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు, పునరుద్ధరణ సమయమును గురించి. Is that right? అవునది వాస్తవమేనా? Now, and they that be wise shall shine as the brightness of the firmament, and they that turn many to righteousness, the stars forever. ఇప్పుడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోనేవారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. Listen, here is the real true sealing. వినండి, ఇక్కడ ఇది నిజంగా నిజమైన ముద్ర. But thou, Daniel, shut up the words and seal the book even to the time of the end. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. What is it? ఏంటది? Oh, hallelujah. Do you see it, class? ఓ హల్లెలూయా! తరగతులోని వారలారా, మీరు చూస్తున్నారా? This revelation of Jesus Christ and of His power, of His coming, of the end time, was sealed up until this time. అంత్యకాలం యొక్క యేసుక్రీస్తు యొక్క ఈ ప్రత్యక్షత, ఆయన యొక్క శక్తి, ఆయన రకడ ఈ సమయం వరకు ముద్రించబడినది. That's what He come to do. అందుకొరకే అతను వచ్చినది. It's hid from the scholars. పండితులకు అది మరుగు చేయబడినది. No wonder they want to apply sealing it up back there. There's no prophets and everything way back. అది ఆశ్చర్యమేమీ కాదు. ముద్రించడం గురించి ఏ ప్రవక్తలు లేరు అని వారు గత కాలంలో వారు అలా అనువర్తింప చేస్తారు. It won't hold water. అది నీటిని ఆపలేదు సుమా. But the vision, this vision has been sealed to right here now, and that's where I'm placing my faith that God will reveal them 70 weeks. Amen. Hallelujah. అయితే ఈ దర్శనం ఇప్పటి వరకు కూడా ముద్రించబడి ఉన్నది. అక్కడే దేవుడు వారికి 70 వారములు బయలుపరచునని అక్కడ నా విశ్వాసాన్ని నేను ఉంచుతున్నాను. ఆమేన్. Seal up, he said, till the end time. ముద్రించు, అతను చెప్పాడు, అంత్యకాలం వరకు. Close up the words and seal the book Praise the Lord. until the end time. వాక్యములను మూసివేసి గ్రంథమును ముద్రించు, అంత్యకాలం వరకు. What do you do to seal up the vision and the prophecy? అతను ఏమి చేశాడు? దర్శనమును ప్రవచనమును ముద్రించుట. Daniel had prophesied these things. దానియేలు ఈ విషయాలు ప్రవచించాడు. He had saw it in a vision. ఒక దర్శనంలో అతను అది చూశాడు. And the angel come down to seal the vision and to seal the prophecy. దర్శనం ముద్రించుటకు, ప్రవచనం ముద్రించుటకు దేవదూత దిగి వచ్చాడు. They can read it but can't understand it until the end time. వారిది చదవగలరు, అయితే అర్థం చేసుకోలేరు అంత్యకాలం వరకు. The end time, what is the end time? అంత్యకాలము అనగా ఏంటి? The end of the 70th week. When that prince Antichrist will be revealed at this time, making himself God. 70వ వారము ఆఖరిన ఈ సమయాన ఆ అధిపతి అంత్యక్రీస్తు బయలుపరచబడును, తన్ను తాను దేవునిగా చేసుకొనును. How do we know this is sealed up to the time? ఈ సమయాన్ని వరకు అది ముద్రించబడినని మనకి ఎలాగూ తెలియను. Daniel just got through. This is the last chapter of Daniel. దానియేలు నిజంగా చదివాడు. ఇది దానియేలు ఆఖరి అధ్యాయం. Sister Simpson told me this afternoon. సహోదరి సింప్సన్ ఈ మధ్యాహ్నం నాతో అన్నదామే. She said, Brother Branham, I read the entire book of Daniel. I just didn't know more when I got through than I did when I started. ఆమె అన్నది, సహోదర అబ్రహాం, నేను దానియేలు గ్రంథమంతా చదివాను. నేను చదువుతున్నప్పుడు, నేను ఆరంభించినప్పుడు ఏది ఎరిగి ఉన్నానో అది ముగించినప్పుడు కూడా అంతకంటే నాకు ఇంకా ఎక్కువేమీ తెలియలేదు అని అన్నదామే. Here it is, Sister Simpson, if you're here tonight. సహోదరి సింప్సన్, ఈ రాత్రి ఇక్కడ నీ ఉన్నట్లయితే అది ఇక్కడే ఉన్నది. I believe I see her sitting over there.
అది అక్కడ పెట్టబడినట ఆమె గ్రహించిందని నేను నమ్ముతున్నాను. I never said nothing in the trailer. I held my peace because I thought maybe I'd get to it. వాహనంలో ఏమీ లేదని నేను చెప్పలేదు. నేను మౌనంగానే ఉన్నాను. కారణం అందులోది నేను పొందుకోగలనేమని నేను తలంచాను. But the vision that Daniel had saw down there by the river was sealed up until the end time. అయితే ఆ నది యొద్ద దానియేలు చూచిన దర్శనం అంత్యకాలం వరకు ముద్రించబడినది. Let me just go ahead and read it here. See? నేను కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ అది చదువుతాను, సరేనా? But thou, O Daniel, shut up the words and seal the book. Even to the end time, many shall run to and fro, and knowledge shall increase. And I, Daniel, looked, and behold, there stood two, one on one side of the river, and one on the other side of the bank of the river. And one said to the man clothed in linen, which was upon the waters of the river, how long shall it be to the end of these wonders? Now listen. And I heard the man clothed in linen, which is up on the waters of the river, when he held up his right hand and his left hand to heaven, and swear by him that live forever and ever, that it shall be for a time, time and a half time. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలా మంది నలుదిశ సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పాను. దానియేలును నేను చూచుచుండగా మరిద్దరు మనుషులు ఏటి అవతల ఎడ్డును ఒకడును, ఏటి ఇవతల ఎడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నరబట్లు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి, ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, ఇప్పుడు వినండి, నారబట్లు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనిషిని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టుబెట్టుకుని ఒక కాలములు అర్ధకాలము. ఖచ్చితంగా మనం పొందుకున్నాము. ఒక కాలములు అర్ధకాలము. దానియేలు 70 వారంలోనికి మనం వెళ్ళినప్పుడు అది ఏ విధంగా వచ్చినది మీరు గమనించండి. అదే మర్మము బయలుపరచబడుతున్నది. సరే, ఒక కాలములు అర్ధకాలము. అతడు అనగా వ్యక్తిగత సర్వనామము అంత్యక్రీస్తు పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా, అదేదనగా అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయును. These things shall be fulfilled. Amen. సకల సంగతులు సమాప్తములగునను. ఆమేన్. And I heard, but I understood not. నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని. Then said I, O Lord, what shall be the end of these things? నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడుగగా, and he said, Go your way, Daniel, for the words are closed up and sealed until the time of the. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉన్నట్లు ముద్రించబడినవి కనుక దానియేలు, నీవు ఊరుకున్నావని చెప్పాను. Oh, don't you forget that. అది మీరు మర్చిపోవద్దు. Until the time of the end. అంత్యకాలం వరకు. Many shall be purified and made white and tried, but the wicked shall do wickedly. అనేకులు తమ్మును శుద్ధిపరచుకుని ప్రకాశమానులను నిర్మలను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక. And none of the wicked shall understand, but the wise shall understand. ఏ దుష్టులను ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. The end time message shall reveal it, the last church age. ఆఖరి సంఘకాలములో దానిని కడవరి కాల వర్తమానము, అంత్యకాల వర్తమానం బయలుపరచును. There you are. మహిమ అక్కడే నీ ఉన్నావు. Oh, my, it shakes me to think of it. Hallelujah. అది నన్ను ఆలోచన చేస్తే
నన్నది వణికింపు చేస్తున్నది. The mysteries, the things that the church world bats their eyes and says it's nonsense. అది మర్మం. అది లోక సంఘ కళ్ళకు కనుమబ్బు కలిగింపజేస్తూ అదంత బుద్ధిహీనత అని చెప్పిస్తున్నది. The mystery of who Jesus Christ was. యేసుక్రీస్తు ఎవరైనది అను మర్మం. Not a third person, not the second person, not the third person, but the person of God. మూడో వ్యక్తి కాదు, రెండవ వ్యక్తి కాదు, మూడో వ్యక్తి కాదు, వ్యక్తి, దేవుని యొక్క వ్యక్తి. All these other mysteries of God will be revealed because it's wrote here in this book and be revealed to the end time generation. మిగతా దేవుని మర్మాలని కూడా బయలుపరచబడును. ఎందుచేతనంటే అవి ఇక్కడ ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. అంతే కాలములోని తరం వారికి బయలుపరచబడును. They can no more sit in seminaries and schools and denominations and the Jews can see Jesus being the Messiah. యూదులు ఏ విధముగా యేసును మెస్సయ్యగా చూడగలిగిరో వీరి కూడా సంఘ శాఖల్లో, పాఠశాలల్లో, సెమినరీల్లో అది అలాగే చూడలేరు. No wonder they try to think you're crazy. నిన్ను పిచ్చివానిగా వారు తలంచుచున్నారంటే అది ఆశ్చర్యం ఏమీ లేదు. No wonder they think you're foolish. నిన్ను బుద్ధి లేని వానిగా తలస్తున్నారంటే అది ఆశ్చర్యం ఏమీ కాదు. No wonder they can't understand why you don't talk up with them. వారితో కలిసి నీవు కూతకూడి ఎందుకు అని వారు గ్రహించలేదంటే అది ఆశ్చర్యం ఏమీ కాదు. Because there's a power and a vision behind it. A word of God that's been revealed to get the church in order for the rapture in the going home. ఎందుకనగా దాని వెనుక ఒక బలము, దర్శనమున్నది. సంఘం ఎత్తబట్టుకు, గృహానికి చేరుకుంటకు బయలుపరచబడిన దేవుని యొక్క వాక్యమున్నది. Yes, many shall run to and fro and knowledge shall increase. Certainly. అవును, చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. నిజం. Now, what is another thing that would be known? తెలియబడవలసింది మరొకటి ఏముంది? Look at today at the churches. ఈ రోజు సంఘాలను చూడు. Here it is. I hope it don't hurt, but I got to tell it. అది ఇక్కడే ఉన్నది. అది గాయపరచదని అనుకుంటున్నాను. అయితే నేను దాన్ని చెప్పవలసి ఉన్నది. Making, in that day there will be an Antichrist rise. ఆ దినాన ఒక అంత్యక్రీస్తు వస్తాడు. Now remember when we get in the seals, that Antichrist rides right out over those seals. ఇప్పుడు గుర్తుంచుకోండి, మన ముద్రలోకి వెళ్ళినప్పుడు ఆ అంత్యక్రీస్తు ఆ ముద్రలలో స్వారీ చేస్తుంది. Daniel spoke of it here, the prince that would come. దానియేలు దాన్ని గుర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు, వచ్చునట్టి రాజు అని. He would be cut off, Jesus would, to make reconciliations for the people. ఆయన నిర్మూలము చేయబడును, యేసు ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. But that prince that would stand up, that would cause the abominations to make desolation, that was Rome through Titus. అయితే అక్కడ ఉండే ఆ అధిపతి హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. అది తీతు లేక టైటస్ ద్వారా వచ్చిన రోము. And this time it's a prince coming out of Rome will do it. ఈ సమయంలో రోములో నుండి ఒక అధిపతి వచ్చును, అది చేస్తాడు. And he will be revealed in the last days. అతడు కడవరి దినాన బయలుపరచబడును. Now listen, making himself God, as the Holy Ghost warns us in 2 Thessalonians, the second. ఇప్పుడు విను, తనకు తాను దేవుడుగా చేసుకుంటాడు. 2వ తెస్సలోనికలో మనము మనలను పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తున్న రీతిగా Let's just go to it. 2 Thessalonians. మనం అక్కడికి వెళ్దాము. 2వ తెస్సలోనికలోకి. Then you'll have not my word, but God's word. అలాంటప్పుడు మీరు నా మాటని కాదు, దేవుని మాట పొందుకుంటారు. 2 Thessalonians, the 2nd chapter, and the 12th verse. 2వ తెస్సలోనియ 2వ అధ్యాయం 12వ వచనం. Let's see, 2 Thessalonians, the 2nd chapter, and the 12th verse. మనము చూద్దాం. 2వ తెస్సలోనియ 2వ అధ్యాయం 12వ వచనం. Let's see. Let's begin above that. The 7th verse. దానిని చూద్దాం. దానిపై నుండి ఆరంభిద్దాం. 7వ వచనము. For the mystery of iniquity does already work. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. This is Paul speaking to the Holy Ghost. ఇది పౌలు పరిశుద్ధాత్మలో మాట్లాడుతున్నాడు. Only he whom now letteth will let until he be taken out of the way. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. Who's he here? Does anybody know? The Holy Ghost. He that letteth. ఎవరు ఇతడు? ఈ అడ్డగించువాడు
ఎవరికైనా తెలుసా? పరిశుద్ధాత్మ అడ్డగించువాడు. And then when shall that wicked one be revealed? అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడతాడు. When just at the time the Holy Ghost is being taken out, which is fixed to leave right now. ఎప్పుడు? పరిశుద్ధాత్మ తీసివేయబడినప్పుడు. అది ఇప్పుడు విడిచిపెట్టడకు సంసిద్ధంగా ఉన్నది. What's he leaving for? దేనిని ఆయన విడిచిపెట్టనయ్యున్నాడు? Taking the church with him. సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళాడు. Revealed. బయలుపరచబడును. Paul speaking under the inspiration. ఆత్మ ప్రేరేపణ చేత పౌలు మాట్లాడుతున్నాడు. Whom the Lord shall consume with the spirit of his mouth and shall destroy with the brightness of his coming. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. The wicked one, of course. ధర్మ విరోధిని. Even him whose coming is after the working of Satan with all power and signs and lying wonders. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ. We are the greatest church. We have this. We have this. మాదే పెద్ద సంఘం. మాకిది ఉంది, మాకు అది ఉన్నది. All of you consolidate together. See? అందరూ సంఘీభావం చూపుతారు. గమనిస్తున్నారా? We are the greatest. Lying wonders. మేమే గొప్పవారము. అబద్ధ విషయమైన మహత్ కార్యములు. And with all of unrighteousness in them that perish, because they received not of the love of the truth, that they might be saved. And for this cause God has sent them strong delusions, that they should believe a lie, and that they might be damned who believe not the truth, but has pleasure in unrighteousness. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఇండును. ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మీరు గ్రహించారా? ఓ ఎంతటి ధన్యత! Now, Paul speaking, the time when the seal of God is being made known. ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని ముద్ర తెలియబడు సమయం. His spirit, his name, his grace, all these other great mysteries that's going forth now, plans for his church to go in the rapture, the outpouring of the Holy Ghost has done this. ఆయన ఆత్మ, ఆయన నామము, ఆయన కృప, ఈ గొప్ప మర్మములన్నీ ముందు వెళ్ళుచున్నవి. ఎత్తబడిలో చేరుటకు ఆయన సంఘానికి ప్రణాళికలు, పరిశుద్ధాత్మ యొక్క కృమ్మరింపు ఇది చేసినది. That's what he's done in the last days. కడవరి దినాల్లో అది ఆయన చేసినది. Now, let's see. Have we got time for this last one? ఇప్పుడు మనం చూద్దాం, ఈ చివరి దానికి మనకు సమయం ఉంటుందా? The sixth anoints the Most High. ఆరవది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. Oh my! Here's the one. ఆహా, ఎంతటి భాగ్యం! ఇక్కడ ఒకటి ఉన్నది. The last thing he used to do was to what? ఆఖరిది ఆయన చేయవలసినది దేని కొరకు? Now let's just go back over in Daniel, find out what all he's to do right here. తిరిగి మనం దానియేలు గ్రంథంలోకి వెళ్లిపోయి ఆయన ఇక్కడ ఏమి చేయవలసి ఉన్నదో తెలుసుకుందాము. 70 a week. 70 వారములు. What's to be accomplished in this time? All right. ఈ సమయంలో ఏది ముగింపు కావలసి ఉన్నది? సరే. Are determined upon thy people and thy holy city to finish transgressions. తిరుగుబాటు మాన్పుటకు నీ జనములకును పరిశుద్ధ పట్టణములకును. Transgressions of the people. జనముల తిరుగుబాటు. To make an end of sin. పాపము నివారణ చేయుటకు. For the people. జనముల కొరకు జనములది. And to make reconciliations for their iniquity. దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు వారి దోషం. And to bring in everlasting righteousness. యుగాంతం వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకును. For the Jews. యూదుల కొరకు. And to seal up the vision and prophecy. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. To the time of the end. అంత్యకాలం వరకు. And to anoint the most holy. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. That's the sixfold reason of his coming. అదే అతడు దర్శించుటకు గల 6 విధాలైన కారణాలు. Now to anoint
the most holy. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట Now this may be a little bit strange for just a minute, for many of you teachers, but I just hold it just for a minute and see how it comes out. ఒక నిమిషం సేపు బోధకులు ఉపదేశులని మీకు ఇది కొద్దిగా వింతగా గురించవచ్చును. అయితే ఒక్క నిమిషం ఆగండి, అది ఎలాగ వచ్చునో చూచుట కొరకై. This is the anointing, not of a man. Jesus is already anointed. Is that right? ఇది మనిషిని అభిషేకించుట కాదు, యేసు ముందుగానే అభిషేకించబడ్డాడు. అవును కదా? The book of Acts said that God anointed Jesus with the Holy Ghost. He went around doing good and healing the sick and so forth. అపోస్తుల కార్యముల గ్రంథములో యేసును పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకించెను అని తెలుపుతున్నది. ఆయన మేలు చేయుచు స్వస్థపరచుచు సంచరించుచుండెను అని. Jesus is already, He is Messiah, and Messiah means the anointed one. Is that right? యేసు ఎప్పుడు ఆయనకది జరిగినది. ఆయన మెస్సియా అయి ఉండెను. మెస్సియా అనగా అభిషేక్తుడు అని అర్థం. అవును కదా? But here at the end time, He's to anoint the most holy. అయితే ఇక్కడ ఈ అంత్యకాలములో అతి పరిశుద్ధ స్థలమును ఆయన అభిషేకించును. What is the most holy? అతి పరిశుద్ధ స్థలము అనగా ఏంటి? To my way of seeing it, which I believe I can prove it by the Scripture, is to anoint the most holy, which will be the tabernacle that will be used during the millennium. నేను దాన్ని లేఖనము ద్వారా రుజువు చేయగలని నమ్ముతున్నాను. నా యొక్క భావనకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట అనగా 1000 ఏండ్ల పాలనలో వినియోగించినటువంటి మందిరమును అభిషేకించుట. Now listen to see why I get it. వినండి, ఎందుకు నేను ఇది తీశానో. Described in Ezekiel, the 4th chapter, the 43rd chapter, 1st and 6th verse. ఎహెజ్కేలు 4వ అధ్యాయంలో వివరించబడి ఉన్నది. కాదు 43 అధ్యాయం 1 నుండి 6 వరకు గల వచనములు. Let's go back to Ezekiel and find out how he pictures in the millennium how they will anoint the. మనము తిరిగి ఎహెజ్కేలు యొద్దకు వెళ్ళి అది ఏ విధంగా 1000 ఏండ్ల పాలనలో చిత్రీకరించబడి ఉన్నది, వారు ఎలాగో అభిషేకించినది కనుగొందాం. Ezekiel 43, and let's just read a little bit here now and see what he's going to do in this millennium. Anointing. ఎహెజ్కేలు 43 ఇక్కడ కొద్దిగా చదివి ఈ 1000 ఏండ్ల పాలనలో అభిషేకమును గురించి ఆయన ఏమి చేయనది చూద్దాం. Ezekiel 43. All right. And now let's begin with the 1st to the 6th verse. ఎహెజ్కేలు 43లో. సరే, ఇప్పుడు మనము 1వ వచనం నుండి ఆరంభించి 6వ వచనం వరకు. You read the whole thing, you have to get home, of course. You just put it down. Ezekiel 43. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బహుశా మీరు ఎహెజ్కేలు 43 ఆఖరి వరకు మీరు చదవగలరు. Afterwards, I watch. గమనించండి. Description of the temple that is to be built in the millennium. 1000 ఏండ్ల పాలనలో కట్టునటువంటి ఆలయం యొక్క వివరణ. Anyone, any reader that knows that from Ezekiel the 40th chapter until about the 44th chapter is nothing in the world but the millennium temple being erected on earth. Anyone knows that. See? చదువులకు ఎవరికైనా తెలుసు, అది ఎహెజ్కేలు 40వ అధ్యాయం నుండి సుమారు 44వ అధ్యాయం వరకు అది లోకములో కాదు, 1000 ఏండ్ల పాలనలో భూమి మీద నిర్మితమైన దేవాలయము అది అని ఎవరికైనా అది తెలుసును. When the glory of the Lord fills it and so forth like that. దేవుని మహిమ దానిని నింపినది ఇంకా మొదలగునవి. Now we're going to just describe the temple in the 43rd chapter and the 1st to the 6th verse. 43వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఆలయం యొక్క వివరణ. After he brought me to the gate, even the gate that looked towards the east, and behold, the glory of God of Israel came from the way of the east. And the voice was like the voice of many waters, and the earth shined with the glory. And it was according to the appearance of the vision which I saw, even according to the visions that I saw when I came to destroy the city. And the vision was like unto the vision that I saw by the river Chidbar. And I fell upon my face. And the glory of the Lord came into the house by the way of the gate, whose prospect is towards the east. So the Spirit took me up and brought me into the inner court, and behold, the glory of the Lord filled the house,
and I heard him speak unto me out of the house, and the man stood by me. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వనివలే వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనం చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి యొక్కడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, anointing that temple for the millennial reign. అభిషేకము 1000 పాలన కాలములో ఆ దేవాలయమును అభిషేకించుట. Now note, in Leviticus, now watch how it was dedicated in Leviticus. ఇప్పుడు లేవి కాండములో గుర్తించండి ఎలాగున అది లేవి కాండములో ప్రతిష్టము చేయబడినది. Now if we go back to Leviticus, we find out that Moses anointed the temple. మనము లేవి కాండములోకి తిరిగి వెళ్ళినట్లయితే మోషే ఆలయాన్ని అభిషేకించినట్లుగా మనము చూస్తాం. Let's just go back while we're at it. We got that much time. మనం అక్కడుండగానే తిరిగి ఎక్కడికి వెళ్దాం. అందుకై మనం మరింత సమయం ఉన్నది మనకు. And let's go back to Leviticus and find out when Moses anointed the temple. Leviticus the 8th chapter. తిరిగి లేవి కాండంలోకి వెళ్లిపోయి ఆలయాన్ని మోషే అభిషేకించినది లేవి కాండం 8వ అధ్యాయంలో మనం చూద్దాం. Oh, I just love to compare these scriptures to scriptures. ఓ ఈ లేఖనాలు ఒకదానికి ఒకటి పోల్చుటకు నేను ప్రేమిస్తున్నాను. Don't you love it? మీరు ప్రేమించరా? And then you just got an idea of what we're looking for and what we're doing. అలాంటప్పుడు దేని కొరకై మనం ఎదురుతెన్నులు చూస్తున్నామో మనం ఏది చేస్తున్నామో దాని యొక్క ఒక అవగాహనను నీవు పొందుకుంటావు. Now, any of you realizes that we're just using the scripture now and then on it. ఎవరైనా కాని దాన్ని గూర్చి అప్పుడప్పుడు లేఖనాన్ని మనం వినియోగిస్తుంటాం. Now, the 8th chapter of Leviticus. ఇప్పుడు లేవి కాండం 8వ అధ్యాయము. Now I've got marked down here the 10th verse. నేను ఇక్కడ 10వ వచనం గుర్తు పెట్టుకున్నాను. Note Leviticus 8 and 10. Let's see. గుర్తుంచుకోండి లేవి కాండం 8, 10 చూద్దాం. And Moses took the anointing oil and poured anointing oil and anointed the tabernacle and all that was therein and sanctified them. మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. And sprinkled thereof upon the altar 7 times. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠం మీద ప్రోక్షించి Anointed the altar and all the vessels, both the laver and his foot to this, to sanctify them. బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. And he poured anointing oil upon Aaron's head and anointed him to sanctify him. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతని అభిషేకించెను. Moses in the wilderness sanctifying or anointing the tabernacle of worship for the children of Israel when they were in their journey. It was anointed. మోషే అరణ్యములో ఇశ్రాయేలు యాత్రలో ఉండగానే శుద్ధీకరించి వారి కొరకై ఆరాధనా మందిరమును అభిషేకించెను. అది అభిషేకము. Now in 2 Chronicles, turn over and we'll see the dedication that when the Holy Spirit took his seat at the tabernacle, and watch what's taking place now. ఇప్పుడు 2వ వృత్తాంతాల గ్రంథము తీసి పరిశుద్ధాత్మ ఆయన స్థానాన్ని స్వీకరించిన ప్రతిష్టతను మనం చూద్దాం. ఏమి జరిగినదో ఇప్పుడు చూద్దాం. In 2 Chronicles,
the 5th chapter, and let's begin at the 13th verse. రెండవ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13వ వచనం నుండి. 2nd Chronicles, the 5th chapter, and begin at the 13th verse. రెండవ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనము ప్రారంభం. And it came to pass, as the trumpets and the singers were to make one sound to be heard, the praising and thanksgiving of the Lord. బోరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, And when they lifted up their voices with the trumpet and the cymbals and the instruments of music and praising the Lord and singing, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్లి ఆ బోరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి, for he is good and his mercies endureth forever. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని స్తోత్రము చేసిరి. That then the house was filled with a cloud, even the house of the Lord, అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. so that the priest could not stand to minister by reasons of the cloud, for the glory of the Lord had filled the house of God. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. God came into the sanctuary that was to be anointed and was given over to him for the people to come to worship. అభిషేకించబడవలసిన పరిశుద్ధ స్థలములోకి దేవుడు దిగివచ్చెను. ఆయన్ను ఆరాధించుటకై వచ్చిన ప్రజలకు ఆయన అప్పజెప్పుకొనెను. So to anoint not thy holy place, but to anoint the most holy place. కాబట్టి అభిషేకము చేయుట పరిశుద్ధ స్థలమును కాదు, అయితే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. And we notice that New Jerusalem is the most holy place. నూతన యెరూషలేము అతి పరిశుద్ధ స్థలమని మనము గమనించాము. And the anointing will be upon the New Jerusalem. Amen. That descends from God out of heaven, prepared as a bride adored for her husband. తన భర్త కొరకు అలంకరించబడి తన్ను తాను సిద్ధపరచుకున్న పెళ్లి కుమార్తె వలె పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చు నూతన యెరూషలేము పైన అభిషేకమున్నది. The anointing will be upon them. అభిషేకం వారి మీద ఉండును.